ఓయ్! ఇప్పుడేమన్నా అని అంత బాధపడుతున్నావు? ఓహ్! నిన్ను పక్కన పెట్టుకొని శ్రీదేవిని పొగిడానా? నాన్న గుర్తొచ్చారు. పుట్టగానే అమ్మను పోగొట్టుకున్న నన్ను ఏ రోజు ఆ లోటు తెలియకుండా పెంచారు. ఇక చాలు నాన్న, ఇంకొక ముద్దమ్మా. చాలు నాన్న. అంతేలే, పెట్టేది మీ అమ్మ కాదు కదా, అందుకనే ఇలా అంటున్నావు. అది మీ అమ్మ పెడితే ఇలా అనేదానివా? అబ్బా, నేను ఎప్పుడైనా అలా అన్నానా? ఏంటి నాన్న? సర్లే పెట్టు. హ్మ్. ఆ, నా బంగారు తల్లి. తనకు కూడా శ్రీదేవి అంటే ప్రాణం. నీలాగే పిచ్చి. నాన్న ప్రేమ నాన్న అయితే కానీ అర్థం కాదు. అందుకనే మా అమ్మ అంటే ఇష్టం, కానీ మా నాన్న అంటే ఇంకా చాలా ఇష్టం. మరి నేను ఇష్టమా, అమ్మ ఇష్టమా? నీలాంటి బంగారు తల్లినిచ్చినా మీ అమ్మ అంటే ఇష్టం. మీరేమైనా ఇంటెలిజెంట్ అనుకుంటున్నారా? అలా అయితే నేను మీకు ఒకటి అడుగుతా, దానికి సమాధానం చెప్పండి. అడుగు. మరి మీకు అమ్మంటే ఇష్టమా, శ్రీదేవి అంటే ఇష్టమా? అమ్మో, చాలా కష్టమైన ప్రశ్న అడిగావు. శ్రీదేవిని అడిగి చెప్తాను. మీకెందుకు నాన్న శ్రీదేవి అంటే అంత ఇష్టం? సినిమాల్లో హీరోయిన్గా ఎదగాలంటే కావాల్సింది అందం, అభినయం. శ్రీదేవి లాంటి హీరోయిన్ అవ్వాలంటే అంతకు మించి ఏదో కావాలి. అభినయించడంలో అయస్కాంత శక్తి అది ఉండాలి. తన చూపులో, మాటలో, అభినయంలో అయస్కాంత శక్తి ఉంది కాబట్టే శ్రీదేవి అంటే నాకు అంత ఇష్టం. అయితే నేను శ్రీదేవిని అవుతా. ఖచ్చితంగా అవుతావురా. ఆహా, శ్రీదేవి కాదు, అంతకంటే పెద్ద హీరోయిన్ అవుతా. నాన్న ఆ రోజు శ్రీదేవి గురించి చెప్పింది విన్నాక ఎలాగైనా సరే హీరోయిన్ అవ్వాలనుకున్నాను. నాన్న, మనం ఇప్పుడు ఒక ఆట ఆడదామా? ఏం ఆటలురా, నాకేం వచ్చు. ఈ ఆట ఆడదాం. ఆ? ఇలా ఆ. మీనా అచ్చా మీనా సింగ్ ఏ సాంగ్ డింగ్ ఏ డాంగ్. కాదు కాదు కాదు, ఆ? నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తా, అది ఎలా ఉందో చెప్పు. ఆ. నువ్వు అత్తింటి పేరు చెడగొట్టి ఇక్కడికి వచ్చావు. నీ కొడుకు కూడా ఈ సంస్థానం పరువు తీస్తుంటే ఎవ్వరూ ఊరుకోరు. జాగ్రత్త, ఇంత కిరాతకం చేసిన వాడిని క్షమించడానికి వీల్లేదు. పంపించేయండి నాన్న, వీళ్ళను వెంటనే పంపించేయండి. ఎలా ఉంది నాన్న? నా బంగారు తల్లి, నా బంగారమే. నాన్న, అయితే నేను శ్రీదేవిని అవుతానా? ఖచ్చితంగా అవుతావమ్మా. కానీ అదే మాట నాన్నతో చెప్తే ఒప్పుకుంటారో లేదో అని నేను భయపడ్డాను. ఒక్క మాట అనకుండా నా వెన్నంటే ఉండి నన్ను ఎంకరేజ్ చేశారు. అమ్మా మైథిలి, మైథిలి. ఆగుము మానవా, ఏమిటి అంతులేని ప్రయాస? రేయింబవళ్ళు ఎరుగక ఈ 3 చక్రముల బండి తోలుటేలా, కష్టపడుటయేలా? విశ్రాంతి విశ్రాంతి తీసుకొను మానవా. నీ పుత్రికుండంగా నీకేల ఇచ్చింత? రమ్ము ఆసీనులు కమ్ము. ఎలా చేశా నాన్నా? బాగా చేసావురా. ఎంతైనా నువ్వు నా శ్రీదేవి కదా.
హలో హలో సార్, ఆ అమ్మాయి నాన్న వచ్చారు సార్. వచ్చారా? సర్లే లోపలికి పంపించు, నేను మాట్లాడతాను. సరే సార్. రాంగోపాల్ గారు ఆ? పిలుస్తున్నారు. ఆ, మీరు ఓ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కదా? రండి కూర్చోండి. పర్లేదు సార్. మా అమ్మాయి ఆ, ఆ పాయింట్కే వస్తున్నా. ఇందాకే చూసా పర్ఫార్మెన్స్ అంతా. డైరెక్టర్ కూడా చెప్పాడు బాగానే ఉంది. అయితే మా అమ్మాయి సెలెక్ట్ అయిపోయినట్టేనా సార్? ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఓకే, బట్ ఆఫ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూడాలి కదా. ఆ? సార్ ఆ, మీకు సరిగ్గా వినపడలేదనుకుంటా. ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఓకే, బట్ ఆఫ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తే మీ కుదిరే హీరోయిన్. ఏం మాట్లాడుతున్నారు సార్? వద్దనుకుంటే మీరు వెళ్ళొచ్చు. సార్ నాకు చిన్న డౌటు. మీ ఇంట్లో అమ్మాయిలు కూడా ఇలా ఆఫ్ స్క్రీన్ టెస్టింగ్ పంపిస్తారా సార్? ఏం మాట్లాడుతున్నావురా? నోర్ముయ్! కళాకారులు బాడీని పెట్టుబడిగా పెట్టేది కళని ప్రదర్శించడానికే కానీ ఇలాంటి పనికి మాలిన పనులు కాదు. వీడి కూతురు హీరోయిన్ ఎలా అవుతుందో నేను చూస్తా. చెత్త నా కొడుకు. ఏంట్రా గోపాలు, బాగా బిజీ అయిపోయినట్టున్నా? అలా ఏం లేదురా. అవునరా, ఏంటి నీ కూతుర్ని హీరోయిన్ చేస్తున్నావంట? అవునరా. ఏంట్రా బాబు నువ్వు చదివిన కాడే చదివించి పెళ్లి చేసాక? చూడు గోపాలు, అసలే కాలం బాగాలేదు. ఆడపిల్లని ఇలా సినిమా గినిమా అని తిప్పావంటే నువ్వే బాధపడతావు. నేను బాధపడినా పర్వాలేదురా. నా బిడ్డ బాధపడకుండా ఉంటే చాలు. అరే అది కాదురా, నలుగురు ఏమనుకుంటారు? ఏదేదో అనుకునే నలుగురు నాకు అక్కర్లేదు. నా కూతురు బాగుంటే అదే చాలు. సరే నీ ఇష్టం. ఎంత చెప్పినా నువ్వు వినకపోతే నేను మాత్రం ఏం చేయగలను? వీడు ఎన్ని చెప్పినా మారడరా బాబు. నానా సెలెక్ట్ అయ్యానా? ఓకే అన్నారా? చెప్పు. నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా, కానీ వాళ్ళదే చాలా చిన్న బ్యానర్. ప్రమోషన్స్ కూడా సరిగ్గా ఖర్చు పెట్టరు. వద్దులే, మనం ఇంకోటి చూసుకుందాం. మ్మ్, పర్లేదు నాన్న, సెలెక్ట్ అయ్యానంటున్నావుగా, చేద్దాంలే. చెప్తే అర్థం చేసుకోవాలి నాన్న. ఇలాంటి చిన్న బ్యానర్లో సంవత్సరానికి 100 సినిమాలు మొదలైతే 20 కూడా రిలీజ్ కావు. నా కూతురంటే ఎలా ఇంట్రడ్యూస్ అవ్వాలి? అలాంటిది ఇలాంటి ఆగిపోయే సినిమాల కోసం నా కూతురు బాధపడడం నాకు ఇష్టం లేదురా.